హాయ్ ఫ్రెండ్స్. ప్రతి సమస్యకు పరిష్కారం దెబ్బకు దెబ్బ తీయడంలో దొరకదని అంటారు. ఒకవేళ అలాంటి గొడవలతో పరిష్కారం దొరికినా అసలైన లాభం పొందేది పైకి గొడవ పడుతూనే తెర వెనుక పెద్ద ఎత్తుగడ వేసిన వాడే. ఈసారి అలాంటి ఎత్తుగడ వేయడంలో భారతదేశం అమెరికా కన్నా ఒక అడుగు ముందే ఉంది. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, అమెరికా భారతదేశం రష్యాలను విడదీయాలని చూస్తోంది. అందుకే భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ గారు ఇలా రష్యాకు వెళ్ళారో లేదో, అలా అమెరికా మన దేశంపై అదనంగా మరో 25% సుంకాన్ని పెంచేసిందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో భారతదేశంపై అమెరికా విధించిన మొత్తం సుంకం 50%కి చేరుకుంది. కానీ ఇదే సమయంలో భారతదేశం కూడా తన ఎత్తుగడను వేస్తోంది. ఈ ఎత్తుగడలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలో మనకు ఎంతో ముఖ్యమైన నైజీరియాను ఒక పావుగా వాడుకుంటోంది. సెప్టెంబర్ మాసం కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నైజీరియా నుంచి ముడి చమురును కొనుగోలు చేసిందనేది తాజా వార్త. అయితే దీని అర్థం భారతదేశం రష్యా నుండి చమురు కొనడం మానేసిందని కాదు. అసలైన ఆట ఇక్కడే మొదలైంది. ఇందులో ఉన్న పెద్ద విషయం ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ ఇందులో ఎవరి కంటికి అంత సులభంగా కనిపించని ఒక రహస్యం దాగి ఉంది. ఆ విషయాలనే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం ఏమిటంటే, అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా మరో అడుగు ముందుకు వేసింది. ఈ రోజు నుంచే 25% సుంకాలు అమల్లోకి రాగా ట్రంప్ సర్కార్ కోపంతో మరో 25 అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అది కూడా ఈ ఆగస్టు చివరికల్లా అమల్లోకి వస్తుంది. అంటే ఇప్పటి వరకు అమెరికాకు వెళ్ళే మన వస్తువులు 25% ఖరీదైనవి అయ్యేవి. కానీ ఇకపై అమెరికా మార్కెట్లో 50% ఎక్కువ ధరకు అమ్ముడవుతాయి. అయితే వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలని భారతదేశానికి బాగా తెలుసు. ఎందుకంటే అమెరికాతో సంబంధాలను పూర్తిగా తెంచుకోలేం. అలాగని ప్రపంచాన్ని ఎదురు తిరిగి రష్యాకు మరీ అంత దగ్గర అవ్వలేం. అందుకే భారతదేశం ఇప్పుడు పవర్ బ్యాలెన్సింగ్ గేమ్ ఆడుతోంది. దీని ప్రకారం మనతో బలమైన స్నేహం ఉన్న వాళ్ళతో కూడా ఆ స్నేహం కొనసాగుతుంది. అలాగే శత్రువులు కూడా చివరికి మనతో కలిసిపోయి స్నేహితులుగా మిగిలిపోతారు. ఇలా ఎలా జరుగుతుంది అర్థం చేసుకోవాలంటే నేను చెప్పేది శ్రద్ధగా వినండి. భారతదేశంపై ఇప్పుడు విధించిన సుంకాలు అమెరికా ఏ ఇతర దేశంపై విధించని అత్యధిక సుంకాలలో ఒకటి. దీనికి ప్రధాన కారణం భారతదేశం ఇప్పటికీ అమెరికా ఒత్తిడికి లొంగకపోవడమే. వారి షరతులు గుడ్డిగా ఒప్పుకొని ఏ ఒప్పందం చేసుకోలేదు. పైగా రష్యా నుంచి ఆగకుండా ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఈ చమురు దిగుమతి కారణంగానే భారతదేశాన్ని అమెరికా బహిరంగంగానే టార్గెట్ చేస్తోంది. ఎందుకంటే ఈరోజు స్వతంత్ర విదేశాంగ విధానంతో ముందుకు వెళ్తున్న భారతదేశాన్ని గనుక అమెరికా ఎలాగోలా లొంగదీసుకోగలిగితే భయంతో మరో ఏ దేశము కూడా రష్యాకు దగ్గర అవ్వడానికి సాహసించదు. ఒకవేళ భారతదేశం ఆగకపోతే దాన్ని చూసి మరిన్ని దేశాలు రష్యాతో చేతులు కలుపుతాయి. మొదట ఈ విషయం కేవలం చమురు సరఫరా వరకే పరిమితం. కానీ ఇప్పుడు భారతదేశం చైనా కలిసి బ్రిక్స్ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. వాటి ప్రాముఖ్యత ఎంతలా పెరిగిందంటే, నాటో లాంటి పెద్ద సైనిక కూటమిలో ఉన్న దేశాలు కూడా దాన్ని వదిలేసి బ్రిక్స్ లాంటి కూటమిలో చేరడానికి ముందుకు వస్తున్నాయి. ఇదే సమయంలో భారతదేశం ఆఫ్రికాకు కూడా తన వైపు నిలబెట్టుకుంది. దీనిలో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్రికా దేశమైన నైజీరియాతో ఒక పెద్ద డీల్ను కుదుర్చుకుంది. దీని ప్రకారం రాబోయే సెప్టెంబర్ మాసంలో నైజీరియా మనకు ముడి చమురులను సరఫరా చేస్తుంది. అవును, వ్యాపార వర్గాలు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం మన దేశపు టాప్ రిఫైనరీ కంపెనీ సెప్టెంబర్ డెలివరీ కోసం నైజీరియా నుండి 1 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. అయితే ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. గత వారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సెప్టెంబర్ డెలివరీ కోసం అమెరికా, కెనడా మధ్యప్రాయం నుండి 7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. ఇది తెలిసి భారతదేశం భయపడి అమెరికా ఒత్తిడి వల్ల నైజీరియా వైపు మళ్ళిందని మీరు అనుకోవచ్చు. కానీ మీకు సమాధానం, భారతదేశం అస్సలు భయపడలేదు. ఇది కూడా భారతదేశం దౌత్య నీతిలో ఒక భాగమే. ఎందుకంటే రష్యా నుంచి చమురు ఆగకుండా భారతదేశానికి వస్తూనే ఉందని రిపోర్ట్లు స్పష్టంగా చెప్తున్నాయి.
దేశంలోని వేరువేరు ఓడరేవులకు రష్యన్ ఆయిల్ డెలివరీ అవుతోంది. ఇటీవలే మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల ముడి చమురు మన దేశానికి చేరింది. ట్రంప్ ఎన్ని బెదిరింపులు చేసినా వాటిని గాలికి వదిలేసి మన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ గారు రష్యాకు వెళ్ళి మరీ ఎన్నో డీల్స్ ఫైనలైజ్ చేస్తున్నారు. ఇందులో S-400 రక్షణ వ్యవస్థ గురించే కాకుండా Su-57 లాంటి ఫైటర్ జెట్ల కొనుగోలుపై కూడా చర్చలు ముందుకు సాగుతున్నాయని సమాచారం. అంతేకాదు, ఏ చమురు అంశాన్ని అడ్డుపెట్టుకొని అమెరికా మనపై ఒత్తిడి తెస్తోందో అదే అంశంపై కూడా చర్చలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం అమెరికా ఎన్ని సుంకాలు విధించినా భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పెద్దగా ఉందని, ఈ వాణిజ్య ఆంక్షల వల్ల ఎగుమతులపై కేవలం 1.87%, జీడీపీపై 0.19% ప్రభావం మాత్రమే ఉంటుందని తేలింది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బ ఏమీ కాదు. భారతదేశం దీన్ని సులభంగా తట్టుకోగలదు. ఇక నైజీరియా నుంచి చమురు కొనే విషయానికి వస్తే, నైజీరియా మనకేమీ కొత్త దేశం కాదు. ఇప్పటికే భారతదేశం నైజీరియాల మధ్య మంచి దౌత్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. 2021-22లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం సుమారు $14.95 బిలియన్ చేరింది. అయితే భారతదేశం రష్యా మధ్య వాణిజ్యం పెరిగాక 2023-24లో ఈ వాణిజ్యం $7.89 బిలియన్ పడిపోయింది. ప్రస్తుతం నైజీరియా మనకు ముడి చమురును సరఫరా చేసే 6వ అతిపెద్ద దేశం. 2024లో మనం సుమారు $4 మిలియన్ విలువైన నైజీరియన్ ముడి చమురును కొనుగోలు చేశాం. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సెప్టెంబర్ 2025 డెలివరీ కోసం 10 లక్షల బ్యారెళ్ల నైజీరియన్ చమురును కొనుగోలు చేసింది. అంటే బలహీనపడిన వాణిజ్య సంబంధాలను భారతదేశం మళ్ళీ బలోపేతం చేస్తోంది. అందుకే గత సంవత్సరం ప్రధాని మోడీ గారు నైజీరియాలో పర్యటించారు. ఇరు దేశాలు కేవలం చమురుకే పరిమితం కాకుండా ఫార్మా, వాణిజ్యం, టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కొత్త రంగాలలో కూడా సహకారాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. మార్చి 2025లో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో వాణిజ్యానికి $20 బిలియన్ చేరాయని లక్ష్యంగా పెట్టుకున్నారు. నైజీరియా ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆఫ్రికాలో మనకు 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కాబట్టి మన ఇంధన భద్రత, గ్లోబల్ సౌత్ విధానం, బ్రిక్స్ విస్తరణలో నైజీరియా పాత్ర చాలా కీలకం కానుంది. ఫ్రెండ్స్, మరి మీరేమంటారు? భారతదేశం నైజీరియా నుంచి చమురు కొనడంపై ఎక్కువ దృష్టి పెట్టాలా, లేక రష్యా నుంచే కొనుగోలు చేయాలా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.